Hi friends, welcome to NMR Study Circle. ఈ వీడియోలో జనరల్ అవేర్నెస్ పార్ట్ 13 లో భాగంగా మనం 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ గురించి మరిన్ని వీడియోస్ గురించి ఈ స్టడీ సర్కిల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫస్ట్ వన్, the Justice of Supreme Court retires at the age of. సుప్రీం కోర్టు యొక్క న్యాయమూర్తి ఎప్పుడు రిటైర్ అవుతారు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 years. ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 years. సుప్రీం కోర్టు జస్టిస్ న్యాయమూర్తులు ఎప్పుడు రిటైర్ అవుతారంటే 65 సంవత్సరాల వయసులో రిటైర్ అవుతారు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు అయితే 62 సంవత్సరాల వయసులో రిటైర్ అవుతారు. హైకోర్టు న్యాయమూర్తులు అయితే 62 సంవత్సరాలు 62 సంవత్సరాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే 65 సంవత్సరాలు. నెక్స్ట్ సెకండ్ వన్, the total number of nomination made in the Lok Sabha and Rajya Sabha by the president is. అంటే ప్రెసిడెంట్ చేత లోక్సభకి రాజ్యసభకి ఎంతమంది సభ్యులు నియమించబడతారు అంటే లోక్సభకు 2 మెంబర్స్ ఆంగ్లో ఇండియన్స్. అదేవిధంగా రాజ్యసభకు 12 మెంబర్స్. మొత్తం 545 లో ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే లోక్సభకు ప్రెసిడెంట్ చేత నియమించబడతారు. రాజ్యసభలో 245 టోటల్ మెంబర్స్ లో ఓన్లీ 12 మెంబర్స్ ని నియమించబడతారు. టోటల్ లోక్సభ రాజ్యసభ కలిపి 2 + 12 14 మెంబర్స్ ని నియమించబడతారు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 14 మెంబర్స్ నియమించబడతారు. Next one, the only president of India was elected unopposed was. అంటే ఏకగ్రీవంగా ఎటువంటి అపోజిషన్ లేకుండా ఎన్నికైన రాష్ట్రపతి ఎవరు అంటే నీలం సంజీవ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకే ఒక రాష్ట్రపతి. ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకే ఒక రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి. అదేవిధంగా ఇతను లోక్సభ స్పీకర్ గా చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా చేశారు. చాలా రకాలుగా బిట్ అడగవచ్చు అనమాట. సో లోక్సభ స్పీకర్ గా రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. ముఖ్యమంత్రి అయి రాష్ట్రపతి పదవి నిర్వహించిన వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి. అతి చిన్న వయసులో రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి. అతి చిన్న వయసులో రాష్ట్రపతి అయిన వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి. నెక్స్ట్ వన్, the Central Council of Ministers resign after. Okay, the Central Council of Ministers resign after on. The Central Council of Ministers resign అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎప్పుడు రిజైన్ చేస్తారు? కేంద్ర మంత్రులు ఎప్పుడు రిజైన్ చేస్తారంటే ఆ సభలో లాసింగ్ మెజార్టీ, లోక్సభలో ఎప్పుడైతే మెజార్టీ కోల్పోతారో అప్పుడు వాళ్ళు రాజీనామా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, who addresses the joint sitting of parliament? Who addresses the joint sitting of parliament అంటే పార్లమెంట్ లో ఉన్న 2 సభలు కూడా ఎప్పుడు ఉమ్మడి సమావేశం నిర్వహిస్తారు? ఎవరు ఈ
చేపడతారంటే ఈ సమావేశాలు ఆర్టికల్ 108 ప్రకారం ఈ లోక్సభ రాజ్యసభ కలిపి ఉమ్మడి సభ సమావేశాలను రాష్ట్రపతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. గుర్తుంచుకోవాలి, ఆర్టికల్ 108 ప్రకారం రాష్ట్రపతి ఉమ్మడి సభ సమావేశాలు నిర్వహిస్తారు. దీనికి లోక్సభ స్పీకరు అధ్యక్షత వహిస్తారు. సో ఆన్సర్ ఏంటి? హూ అడ్రసెస్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్ అనేవాడు ఈ సమావేశాలని ఏర్పాటు చేస్తాడు. నెక్స్ట్ వన్, ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ ఈజ్ అంటే రాజ్యసభ మెంబర్స్ ఎప్పుడు టెన్యూర్ అవుతారంటే ఆన్సర్ వారి యొక్క అంటే రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత అని అడిగాడు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత? 6 years. రాజ్యసభ సభ్యుల పదవీ కాలము 6 years. నెక్స్ట్ వన్, which of the following is not process to achieve Indian citizenship ద్వారా పొందాలంటే ఈ నాలుగు ఆప్షన్ లో ఏ ప్రాసెస్ ద్వారా పొందరు? ఓకే, లాంగ్వేజ్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. లాంగ్వేజ్, ఇండియాలో భాషలు వచ్చినంత మాత్రాన ఇండియన్ సిటిజన్షిప్ ఎవరు? ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. డెసెంట్ అంటే సంతతి ద్వారా పొందవచ్చు. బర్త్ ద్వారా కూడా పొందవచ్చు. రిజిస్ట్రేషన్ అంటే పౌరసత్వం కావాలని రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా కూడా పొందవచ్చు. సో ఈ పౌరసత్వం గురించి తెలిపే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 5 to 11. భారతదేశంలో ప్రజలు పొందవలసిన పౌరసత్వం గురించి తెలియజేపే ఆర్టికల్ ఏంటంటే 5 to 11. నెక్స్ట్ వన్, the final authority with regard to pass of money bill rests with. ఓకే, మనీ బిల్ పాస్ చేయాలంటే ఫైనల్ అథారిటీ ఏది అంటే లోక్సభ. ఫైనల్ అథారిటీ లోక్సభకు ఉంటుంది. ఆర్టికల్ 110 ప్రకారం ఈ మనీ బిల్లు మొదట లోక్సభలో ప్రవేశపెడతారు. ఓకే, ఫైనల్ అథారిటీ లోక్సభకు మాత్రమే ఉంటుంది మనీ బిల్ విషయంలో. మిగతా బిల్లు విషయంలో లోక్సభకి రాజ్యసభకి సమాన అధికారాలు ఉన్నప్పటికీ మనీ బిల్ విషయంలో లోక్సభకి ఎక్కువ అధికారం కలిగి ఉంటుంది. ఆర్టికల్ 110 మనీ బిల్ తెలియజేస్తే ఆర్థిక బిల్లులు 117. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 117 ఆర్థిక బిల్లులు. ఆర్టికల్ 110 మనీ బిల్. నెక్స్ట్ వన్, 9th one, the practice of 0-hour intervention in parliament originated in India. అంటే ఈ 0 hour భారతదేశ పార్లమెంటును ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందంటే 1962లో ఈ 0 hour ని ప్రవేశపెట్టారు. సో ఈ 0 hour ఎప్పుడు అంటే ఆ రోజులో ఎప్పుడు ప్రవేశపెడతారంటే ప్రశ్నోత్తరాల సమయం తర్వాత మరియు ఎజెండా కార్యక్రమాల ముందు. ఎజెండా రూపొందిస్తారు. ఆ ఎజెండా ముందు, అదేవిధంగా ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఈ 0 hour లోనే ప్రవేశపెడతారు. ఈ 0 hour లో అత్యంత ముఖ్యమైన విషయాల గురించి చర్చించడం జరుగుతుంది.
జీరో అవర్ లో అత్యంత ముఖ్యమైన విషయాలు చర్చించడం జరుగుతుంది. ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు పార్లమెంట్ లో అంటే 1962. నెక్స్ట్ వన్, హూ మేనేజ్ ద ఎలక్షన్ ఆఫ్ పంచాయత్? పంచాయతీ ఎలక్షన్ ఎవరు మేనేజ్ చేస్తారు, ఎవరు అథారిటీ ఎక్కువగా ఉంటారు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి అధికారాలు ఉంటాయి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేస్తారు పంచాయతీ ఎలక్షన్స్ కి. నెక్స్ట్ వన్, హూ ఈజ్ కాల్డ్ బిస్మార్క్ ఆఫ్ ఇండియా? బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? బిస్మార్క్ ఆఫ్ ఇండియా ఎవరిని పిలుస్తారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. బిస్మార్క్ ఆఫ్ ఇండియా ఎవరిని పిలుస్తారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇక్కడ సర్దార్ అనే బిరుదు ఎవరిచ్చారంటే గాంధీజీ. సర్దార్ అనే బిరుదు గాంధీజీ. సో బిస్మార్క్ ఆఫ్ ఇండియా కాకుండా ఇంకా వేరేగా కూడా పిలుస్తారు, ఎందుకంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. వల్లభాయ్ పటేల్ ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఎందుకు? ఇతను 562 సంస్థానాలను భారతదేశంలో కలపడం జరిగింది. 562 సంస్థానాలను భారతదేశంలో భారత ప్రభుత్వంలో కలపడం జరిగింది స్వతంత్రం తర్వాత. అందుకే ఇతన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, the monopolistic rule of East India Company was brought under the direct control of British Empire. ఈస్ట్ ఇండియా కంపెనీ అంతవరకు ఉన్న వాటి యొక్క ఏకఛత్రాధిపత్యం ఎప్పుడు బ్రిటిష్ యొక్క ఎంపైర్, బ్రిటిష్ యొక్క రాజు చేతిలోకి ఎప్పుడు వెళ్ళిందంటే ఆప్షన్ డి 1781 ఇయర్లో అధికారం మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల నుండి బ్రిటిష్ వారి చేతుల్లోకి, అదే బ్రిటిష్ ఎంపైర్, బ్రిటిష్ యొక్క రాజు చేతుల్లోకి, బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ ఎకానమీ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా? చాలా ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు అడుగుతున్న క్వశ్చన్ ఇది. విచ్ టైప్ ఆఫ్ ఎకానమీ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా? ఏ టైప్ ఆఫ్ ఎకానమీ అంటే మిక్స్డ్ ఎకానమీ, అంటే పబ్లిక్ సెక్టారు ప్రైవేట్ సెక్టార్ రెండు కలిపి ఉంటుంది అన్నమాట. ఒక పబ్లిక్ సెక్టారు అండ్ ప్రైవేట్ సెక్టార్. నెక్స్ట్ వన్, 14th one, the session of parliament is called as minimum in a year. అంటే సంవత్సరానికి పార్లమెంట్ సమావేశాలు కనీసం ఎన్నిసార్లు జరగాలి అంటే ఆర్టికల్ 85 ప్రకారం, ఆర్టికల్ 85 ప్రకారం సంవత్సరానికి కనీసం 2 times పార్లమెంట్ సమావేశాలు జరగాలి. అంటే సమావేశానికి మధ్య గ్యాప్ ఎంత ఉండొచ్చు అంటే 6 months ఉండొచ్చు. 6 months కన్నా ఎక్కువ ఉండడానికి లేదు. సో ఆ విధంగా చూసుకుంటే మొత్తం సంవత్సరానికి 2 times కనీసం పార్లమెంట్ సమావేశాలు జరగాలి. సాధారణంగా ఇప్పుడు 3 times సమావేశాలు జరుగుతున్నాయి. ప్రెజెంట్ 3 times సమావేశాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ వన్, peaty and organic soil found in peaty and organic soil are found in అంటే ఈ సాయిల్ టైప్స్ లో వస్తుంది. ఈ ఆర్గానిక్ సాయిల్ ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడు. peaty and organic soils are found in తమిళనాడు. నెక్స్ట్ వన్, National Metallurgical Laboratory. National Metallurgical Laboratory is located in National Metallurgical Laboratory ఎక్కడ ఉన్నదంటే జంషెడ్పూర్. నెక్స్ట్ బిట్,
వేర్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ పాండ్య డైనస్టీ సిచ్యువేటెడ్? ఓకే, పాండ్య డైనస్టీ అంటే పాండ్య వంశం యొక్క రాజధాని ఏది అని అడిగారు. రాజధాని ఏంటంటే ఫస్ట్ కొరకాయ్, ఫస్ట్ రాజధాని ఏంటంటే కొరకాయ్ ఉండేది. తర్వాత రాజధాని దేనికి మార్చారంటే మదురై. తర్వాత రాజధాని మదురై. పాండ్య డైనస్టీలో ఫస్ట్ రాజధాని కొరకాయ్, రెండవ రాజధాని మదురై. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. పాండ్య డైనస్టీ యొక్క రాజధాని ఏదంటే మదురై. నెక్స్ట్ వన్, త్రిపేటక ఈజ్ ద స్క్రిప్చర్ ఆఫ్. త్రిపేటకాలు ఎక్కడ ఏ రిలీజియన్ లో వాడుతారు అంటే బుద్ధిస్ట్ రిలీజియన్. త్రిపేటకాలు బుద్ధిస్ట్ రిలీజియన్. అదే జైన రిలీజియన్స్ లో ఏ వాడుతారు? గుర్తుపెట్టుకుని, బుద్ధిస్ట్ రిలీజియన్ లో త్రిపేటకాలు అంట స్క్రిప్చర్ ని. అదే జైనిస్ రిలీజియన్ లో ఏమంటారంటే అగమాష్. అగమాష్ ఆ సూత్రాస్. నెక్స్ట్ వన్, 19th one, which of the following constitutional amendments has included fundamental duties in to the constitution? అంటే ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారంటే ఆన్సర్ 42, 42వ రాజ్యాంగ సవరణ 1976. స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు 51A లో ప్రాథమిక విధులను మొట్టమొదటిగా 10 ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. సో వీటితో పాటు ఈ రాజ్యాంగ సవరణలో 42వ రాజ్యాంగ సవరణలో సామ్యవాద లౌకిక సమగ్రత పదాలను చేర్చడం జరిగింది. సామ్యవాద లౌకిక సమగ్రత పదాలను చేర్చడం జరిగింది రాజ్యాంగంలో. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు, 43rd రాజ్యాంగ సవరణ 1978, 1978లో జరిగింది. ఇదేంటంటే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క సమీక్ష అధికారం. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సమీక్ష అధికారము 43వ రాజ్యాంగ సవరణ. 44వ రాజ్యాంగ సవరణ, ఇది కూడా 1978. ఇందులో మ్యాక్సిమం 42వ రాజ్యాంగ సవరణలో కొన్ని మిస్టేక్స్, రాజ్యాంగ సవరణలో కొన్ని ఇందులో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించడం జరిగింది. అందులో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 6 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే ఎంపీల పదవీ విరమణ 5 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. ఎమ్మెల్యే ఎంపీలు పదవీ విరమణ 6 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. అంతకుముందు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 సంవత్సరాలు పెంచితే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. నెక్స్ట్ 39వ రాజ్యాంగ సవరణ 1975లో జరిగింది. ఇది రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, స్పీకర్ వివాదాలకు సంబంధించిన వివాదాలు న్యాయ పరిధి నుండి మినహాయింపడం. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, స్పీకర్ సంబంధించి వివాదాలను న్యాయ పరిధి నుంచి మినహాయింపడం. సో ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ. ఈ 42వ రాజ్యాంగ సవరణ న్యూ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎక్కువగా సవరణలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు కాబట్టి. నెక్స్ట్ వన్, ఫస్ట్ యూత్ గేమ్స్ విల్ బి హెల్డ్ ఇన్. అంటే యూత్ గేమ్స్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే సింగపూర్ లో 2010లో స్టార్ట్ చేశారు. ఈ యూత్ గేమ్స్ అనేవి 4 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి. 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ యూత్ గేమ్స్ లో పాల్గొనవలసిన వారి ఏజ్ ఎంతంటే
14 to 18 ఇయర్స్ మధ్య ఉండాలి. వాళ్ళ ఏజ్, క్రీడాకారుల ఏజ్ 14 to 18 ఇయర్స్ ఉండాలి. ఫస్ట్ ఎక్కడ జరిగాయంటే సింగపూర్ లో జరిగాయి. ఓకే, సో మనం ఈ పార్ట్ 13 లో మనం చాలా ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 14, 20 బిట్స్ తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.